వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇకిగా స్టోరీస్. ఈ రోజు ఇంజనీర్స్ డే. అసలు ఇంజనీర్స్ డే ఎందుకు జరుపుకుంటారు, ఎందుకు జరుపుకోవాలి అన్న సోది చెప్తావా అంటారా? కాదు, ద రియాలిటీ ఆఫ్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇంజనీరింగ్ అంటే వేస్ట్ అని, ఇంజనీరింగ్ కి డిమాండ్ తగ్గిపోతుందన్న డిబేట్ ఈ రోజుల్లో నడుస్తుంది. మరి ఇంజనీరింగ్ అవసరమా లేదా అన్న క్వశ్చన్ కి ఆన్సర్ వెతికే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. ఇండియాలో దాదాపు సంవత్సరానికి 1,40,000 ఇంజనీర్స్ ప్రొడ్యూస్ అవుతున్నారు. వారు అన్ఎంప్లాయిడ్ గా మిగిలిపోతున్నారు. అంటే దాదాపు సంవత్సరానికి 1 కోటి మంది ఉద్యోగాల కోసం వెతుకుతున్నా వారికి ఉద్యోగాలు లేవు. మరి ఇంజనీరింగ్ లో నిరుద్యోగం ఉందని నువ్వే చెప్తున్నావు, మరి ఇంజనీరింగ్ అవసరమా లేదా అంటే డిబేట్ అంటావు. అవసరం లేదు కదరా అంటారా? కొన్ని విషయాలు, కొన్ని తెలియని ఫ్యాక్ట్స్ మనం తెలుసుకోవాలి. మన దేశం అగ్రికల్చర్ డిపెండెంట్ దేశం అని, ఇండియా ఈజ్ ఏ అగ్రేరియన్ ఎకానమీ అని మనం అందరం వింటాం, చదువుకొని ఉంటాం. కానీ ఇండియా ఇప్పుడు అగ్రేరియన్ ఎకానమీ కాదు. ఈ విషయం మళ్ళీ తెలుసుకోవాలి. ఇండియా వ్యవసాయ ఆధారిత దేశం కాదు. ఇప్పుడు ఇండియా ఐటీ సెక్టర్ బేస్డ్ దేశం. అంటే మన ఆర్థిక వ్యవస్థ లేదా మనం సంపాదించే డబ్బు, మనకొచ్చే ఇన్కమ్ బేసిక్ గా క్వార్టర్నరీ సెక్టర్ అయిన ఐటీ సెక్టర్ నుంచి వస్తుంది. కాబట్టి ఇండియా అగ్రేరియన్ ఎకానమీ కాదు, ఇప్పుడు ఐటీ బేస్డ్ ఎకానమీ. ఇది మనందరికీ తెలుసుకోవాల్సిన విషయం. ఇక రెండో సెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. అది సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఇతర ఏ ఎలక్ట్రికల్ డివైజెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు. మనమందరం ఒక విషయం తెలుసుకోవాలి. మనం వాడే సెల్ ఫోన్ దగ్గర నుండి మనం వాడే డిష్ టీవీ సెటప్ బాక్స్ వరకు చైనా, సౌత్ కొరియా లాంటి దేశాల నుండి ఎగుమతి అవుతుంది. మళ్ళీ ఇప్పుడు మనం ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లోకి వెళ్ళినా వాళ్ళ కాంపిటీషన్ ని, వాళ్ళ యొక్క కాంపిటేటివ్ వరల్డ్ ని తట్టుకోవడం కష్టం. అందుకే మైక్రోమాక్స్, సెల్కాన్ లాంటి భారతదేశ సెల్ ఫోన్లు తయారీ అయినా కూడా మన ఇండియా ఎంఐ అన్న ఒక ఫోన్, జియోమి కంపెనీ చైనా నుండి వచ్చిన తర్వాత వాటి కాంపిటీషన్ తట్టుకోలేక ఇండియన్ మార్కెట్ లో లేకుండా పోయి చైనా ఫోన్స్ వచ్చాయి. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో కూడా అంత అవకాశం లేదు. ఇక్కడ చివరిగా మిగిలింది అదే టెక్నాలజీ సెక్టర్, ఐటీ సెక్టర్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక సర్వే ప్రకారం, ఇక్కడ నేను ఏం చెప్పినా అది ఒక సర్వే ప్రకారము, ఒక రిపోర్ట్ ప్రకారము చెప్తున్నాను. డెల్ టెక్నాలజీ రిపోర్ట్ 2018. దయచేసి అందరు గూగుల్లో కొట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ద డెల్ టెక్నాలజీస్ రిపోర్ట్ 2018 క్లియర్ గా చెప్పింది ఏమంటే, the jobs that we are going to do by 2030 are not created. 85% of the jobs that we are going to do by 2030 are not yet created అన్నది డెల్ టెక్నాలజీస్ రిపోర్ట్. మరి ఈ 85% ఆఫ్ ద కొత్త జాబ్స్ ఏదైతే వస్తున్నాయో వాటికి మనం రెడీగా ఉండాలి కదా. మనందరికీ తెలియని విషయం ఏంటంటే, అన్ని దేశాలు కొంత ముందు ఉన్నా మనం 1991లో ఆర్థిక సంస్కరణలు, ఎకనామిక్ రిఫార్మ్స్ ద్వారా ఈ న్యూ ఎకనామిక్ వరల్డ్ కొంత లేట్ గా వచ్చాము. అలాగే ఇదేదైతే కొత్త టెక్నాలజీ ట్రెండ్ ఉందో వీటికి కూడా లేట్ గా వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంది. వీడేదో సోది మాట్లాడుతున్నాడు, సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? కానీ ఇవన్నీ చాలా తెలుసుకోవాల్సిన విషయాలు. మనం అందరు ఏదో ఎమోషన్ లో అగ్రికల్చర్ ఇంపార్టెంట్ అని, అగ్రికల్చర్ చాలా అవసరమని మాట్లాడినా ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రస్తుత ఉన్న ఎకనామిక్ వరల్డ్ లో అగ్రికల్చర్ యొక్క ఇంపార్టెన్స్ చాలా తక్కువ. సో ప్రైవేటైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ కూడా మనం కొంత సపోర్ట్ చేయాల్సి వస్తుంది. అరే ఇంజనీరింగ్ డే గురించి మాట్లాడతానని ఏదో సంబంధం లేకుండా మాట్లాడుతున్నాం అనుకుంటున్నారా? కానీ ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే, మన ఎకనామీలో 3 సెక్టార్స్ అయిన అగ్రికల్చర్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, తర్వాత సర్వీస్ సెక్టర్, ఐటీ సెక్టర్ ఇవన్నీ ఉన్నా అగ్రికల్చర్ అవసరమే అయినా ఇప్పుడు అది అంత ఇంపార్టెంట్, అది అంత మార్కెట్ గెయినింగ్ సెక్టర్ కాదు. మరి ఇప్పుడు ఉన్న ట్రెండ్ ఏంటి, ఇప్పుడున్న డిమాండ్ ఏంటి అంటారా? అది మన సైన్స్ అండ్ టెక్నాలజికల్ సెక్టర్ అయిన ఐటీ సెక్టర్. ఈ ఐటీ సెక్టర్ ఇప్పుడు ఎందుకు అంత ఇంపార్టెంట్ అయింది? ఐటీ సెక్టర్ ఇంత ఇంపార్టెంట్ అయినా దాదాపు ఎందుకు జాబ్స్ రావడం లేదు? మనం అందరూ ఇంజనీరింగ్ అంటే కొంత నెగిటివ్ గా చూస్తున్నాం. ఇంజనీరింగ్ అవసరం లేదని, ఇంజనీర్స్ చాలా ఎక్కువ అయిపోయారని, ఇంజనీర్ చేస్తే జాబ్ ఉండదు అన్న మాట నిజానికి నిజం. అందరూ అనుకునేది ఏ మెట్రోపాలిటన్ సిటీలో రాయేసినా అది ఖచ్చితంగా ఇంజనీర్ పైనే పడుతుంది అనేది వాస్తవం, నిజం.
కానీ ఇప్పుడు వస్తున్న ట్రెండ్, ఇప్పుడు వస్తున్న ఆలోచన విధానం ఏంటంటే ఇంజనీరింగ్ చేస్తే వేస్ట్ అని, ఇంజనీరింగ్ చేస్తే జాబ్ రాదని, అదే ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ చూసుకోవచ్చు అన్న ఆలోచన విధానం పెరుగుతుంది. మరి ఇంజనీరింగ్ నిజంగా అవసరం లేదా? ఇంజనీరింగ్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గిపోతుందా? ఇలాంటి విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ప్లీజ్ ఈ విషయాన్ని, ఈ కంటెంట్ ని చాలా అవసరమని, తెలుసుకోవడం ఇంపార్టెంట్ అని, ఈ వీడియో కంటెంట్ నచ్చినట్టయితే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. సో ఇంజనీరింగ్ సెక్టర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.